మంచిర్యాల జిల్లా లక్షటిపల్లి దగ్గరనైతే ఇవాళ కేటీఆర్ గారు అయితే సదస్సు పెట్టిరు కదా, రైతు సదస్సు. మరి కేటీఆర్ గారు వస్తున్న వేళ ఇక్కడ ఉన్నటువంటి జనాలే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రైతులే కావచ్చు, వాళ్ళైతే ఆనందంతో గంతులేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే మరి కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతులకు హామీలే కావచ్చు, లేదంటే వాగ్దానాలే కావచ్చు, నెరవేర్చలేదు. మరి రైతులైతే చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కానీ, లేదంటే వాళ్ళ మంత్రులే కానీ, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కానీ వీళ్ళని వచ్చి కలిసిన దాఖలాలు లేవు. మళ్ళీ వీళ్ళకైతే కనీసం ఒక భరోసా కల్పించినటువంటి దాఖలాలే లేవు. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఇవాళ లక్షటిపల్లి దగ్గరైతే రైతులైతే తండోపతండాలుగా వేలాది మంది ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ హాల్కి అయితే రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకైతే కేటీఆర్ గారు భరోసా ఇచ్చి, అదేవిధంగా వాళ్ళకు అంతో ఇంతో కొంచెము సహాయ సహకారాలు అందించే విధంగానైతే చేస్తారు. దాని సందర్భంగానైతే ఇక్కడ రైతు సదస్సు అయితే ఏర్పాటు చేశారు. మరి రైతులైతే ఇక్కడ చాలా మంది తండోపతండాలుగా వచ్చిన వేళ మరి లోపలనైతే ఒక్కొక్క రైతు మాట్లాడుతుంటే వాళ్ళ ఆవేదన వింటుంటేనైతే హృదయం అయితే తరుక్కుపోతున్నది. ఎందుకంటే మరి అయ్యా మేము 6 కాలం కష్టపడ్డాము, మరి మేము కష్టపడ్డ కారణం అయితే మాకు పంట సరిగ్గా పండక, లేదంటే పండిన పంటకైతే గిట్టుబాటు ధర రాక మేము కళ్ళల మిన్నే కొంతమంది రైతులైతే చచ్చిపోయారు, జీవిడిచిపోయారు. మరి అట్లాంటి రైతులనైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలుకే పట్టించుకోలేదు. మరి మాకైతే కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారు ఉంటేనే మేము మంచుకుంటాం. ఎందుకంటే రైతులను అప్పుడు 10 సంవత్సరాలు రారాజులను చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము. ఇప్పుడైతే రైతులు అయితే ఆగమైపోతున్నారు, రైతులైతే అధ్వానంగా ఉన్నారు, ఒక్క సావొక్కటే దిక్కు అన్నట్టే ఉన్నది అని లోపల ఉన్నటువంటి రైతులైతే మాట్లాడిర్రు. మరి ఒక్కసారి అయితే నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిగతా విశేషాలు అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే మరి రైతులు తెలంగాణ మంచుకుంటేనే రైతులు మంచుకుంటాలి, మరి రైతులు మంచుకుంటేనే దేశం మంచుకుంటుంది, దేశం మంచుకుంటేనే ఈ ప్రపంచం మంచుకుంటుంది. కాబట్టి మరి ఎద్దేడిచిన వ్యవసాయము, రైతేడిచిన రాజ్యం అయితే బాగుపడ్డట్టు చరిత్రలనే లేదంటారు కదా. మరి అట్లాంటి చరిత్ర ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది, మరి తెలంగాణ రాష్ట్రంలో కరువు ఎందుకు ఏర్పడ్డది, మరి రైతులు ఎందుకు సుఖ సంతోషాలతో లేరు అనే ముచ్చట్లు అయితే రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా మనమైతే ఒకసారి చేయాలి. నమస్తేనే. నమస్తే అయ్యా. మరి ఏంది తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఎట్లున్నది, రైతులందరూ మంచుకున్నారా, నువ్వు ఎట్లున్నావు? రైతులంతా ఇప్పుడు రైతులు అష్ట కష్టాలు పడతారు. రైతులు అంటే ఇప్పుడు అక్కడ లోపల మీటింగ్ జరుగుతుంది. రైతులు ఎంత కష్టపడతారో, ఎన్ని ప్రాణాలు పోతాయో రాజ్యం ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సో నా పరిస్థితికి వస్తే నేను సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్. నా సొంత ఊరని నా ఊరికి వచ్చి భూమి కొనుక్కుంటే నా సొంత భూమిలో ఉన్నటువంటి నా మామూలుకి కాంగ్రెస్ నాయకుడు అయిన ఒక పేరు నేను చెప్పను, వాళ్ళు నాకు నీ సొంత భూమిని కొనుగోలు చేసి కొనుక్కుంటే నా సొంత భూమిలో కూడా నన్ను ఉండనియడం లేదు. దానికి ప్రభుత్వం పోలీసులు కానీ నాయకులు కానీ పట్టించుకోవడం లేదు. నేను పోలీసుల దగ్గరికి పోతే వాళ్ళు అంటున్నారు అంటే మాకు రాజకీయ ఒత్తిడి ఉన్నది కనుక మేము ఏమి చేయలేము. కాకపోతే మరి అయ్యా మరి నా పరిస్థితికి ఇది, నేను మరి ఒకవేళ నేను పెద్ద మనిషిని, నేను వాళ్ళ దగ్గరికి పోతే మరి నన్ను ఏం చేస్తారంటే నిన్ను బాగా చెప్తారట చేస్తామని వాళ్ళు అంటారు. అయ్యా మరి ఇది పరిస్థితి, మరి నేను ఎట్లా, నేను నా కొడుకులు దగ్గర లేరు, నేను ఎట్లా బ్రతకాలి, ఈ రాజ్యంలో ఎట్లా బ్రతకాలంటే మేము ఏం చేయలేము, నీ దిక్కున కాడ చెప్పుకోవాలని అనే పరిస్థితికి వచ్చింది. నేను ఇదంతా ఏందని పోలీసులు దగ్గర చేయకుండా కోర్టును ఆశ్రయించి నాకు తగిన ఆధారాలు చూపిస్తూ కోర్టును ఆశ్రయిస్తే నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. నీ సరిహద్దులో నువ్వు ప్రహరీ గోడ నిర్మించుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరిస్తూ నా వీనికి గుద్దుతా సంపుతా, నువ్వు ఈ ఊళ్ళో ఎట్లా ఉంటావు రా, నీ ఊళ్ళో నువ్వు ఎట్లా బతుకుతావు చూస్తాను, నన్ను దౌర్జన్యంగా చేస్తాను. కాంగ్రెస్ నాయకుడు లక్ష్మీపూర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పేరు చెప్పల్లా, సూర్యప్రసన్న, లక్ష్మీపూర్లో ఉన్నటువంటి 3వ వార్డు నంబరు సూర్యప్రసన్న అనే వ్యక్తి, నాకు రాజకీయ అండా ఉంది, నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఇటువంటి కేసులనే నాకు తక్కువ కాదు, ఇటువంటి నేను ఎన్నో చేసి వచ్చినా అని గల్ల ఎగిరేస్తాడు. అయ్యా నాకు దాదాపు 60-70 సంవత్సరాలు ఉన్నాయి, నేను అతన్ని ఒత్తిడి చేయగలుగుతానా, నాకు న్యాయం కావాలని నేను చేస్తే ఇప్పటి వరకు కూడా నేను పోలీస్ స్టేషన్లో ఉండి వచ్చిన. పోలీసు వాళ్ళు రేపు రాపోవయ్యా, ఎప్పటి మాకు ఇదే పైన, నువ్వు నిన్న వచ్చినావు మొన్న వచ్చినావు అని పోలీసు వాళ్ళు
అయ్యా నేను నా పరిస్థితి ఇది ఇవాళ సార్కి చెప్పుకుందామంటే ఇగో నాకు కోర్టు ఇచ్చినటువంటి ఇంజక్షన్ ఆర్డర్ ఇది ఇచ్చినా కానీ పోలీసు వాళ్ళు పట్టించుకోవడం లేదు అయ్యా. మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నేను కేసీఆర్తో చెప్పుకుని నాకు కలిసి నా కట్టాల్సిన సుఖాలు చెప్పుకున్నాను, కేటీఆర్తో చెప్పుకోవడం నా కష్టాలు చెప్పుకున్నాను అసలు. కేటీఆర్ తోటి చెప్తే నీ బాధలు పోతాయా? నాకు కొంత పోతున్నా నా విశ్వాసం వచ్చినాయి. మరి రేవంత్ రెడ్డి జనాలకు కానీ రైతులకు కానీ మంచి చేస్తాడా? అట్లా మంచిగా చేస్తే గిట్ల ఎందుకుంటది? అట్లా మంచిగా చేస్తే గిట్ల ఎందుకుంటది? అదే మరి రైతులు మంచిగానే ఉన్నారట, రైతులను మంచిగానే చేస్తున్నాడట, వాళ్ళకు రుణమాఫీ కానీ లేదంటే వాళ్ళకు రైతు బందే కానీ ఇవన్నీ బాగానే చేస్తున్నాడు. రుణమాఫీ అనేది కొద్ది మందికి అయినాయి, అందరికి ఏం కాలేదు. దానిలో బాధితులం, రుణమాఫీ బాధితులం మేము కూడా ఉన్నాం. 2 లక్షల ఒక 100 తక్కువ ఉన్నా 100 ఎక్కువ ఉన్నా కూడా రుణమాఫీలు కాలేదు, అవి అట్లనే ఉన్నాయి. రుణమాఫీలు అంతా ఈజీగా తొందరగా కాలేదు. అని ఇప్పుడు చాలా మంది రైతులు చనిపోయారు కదా, మరి వాళ్ళకి ఏమన్నా ఆర్థిక సాయం కానీ వాళ్ళ కుటుంబాలను పరామర్శించడు కానీ చేసినా అన్నారు, కానీ మాకైతే పేపర్లలో కనబడుతున్నాయి, కానీ ఆర్థికంగా ఇచ్చినట్టయితే ఇదివరకు ఎక్కడ కనబడలేదు. మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నదే? చూడడానికి చుక్క లోపల పొట్ట ఇస్తే పురుగులు ఉన్నట్లు అలాగుంది. కానీ చేసే పథకాలు అట్లా చెప్పుకుంటుడు కానీ అంత అమలు కావట్లేదు. మరి రైతులు ఎట్లున్నారే ఈయన పరిపాలనలో? అరిగోస పడుతున్నారు, చాలా రకాలుగా అరిగోసలు పడుతారు. యూరియా దొరకక ఏమి దొరకక చాలా ఇబ్బందులు పాలేదు. అంటే ఎట్లాంటి రకాల గోసలు పడుతున్నారు? మరి వడ్లు కొంటా అని చెప్పి చాలా వడ్లకు తడిపి వచ్చేసి క్వింటల్కు 7 కిలోలు 8 కిలోలు కట్ చేసుకొని రైతులను చాలా అన్యాయం చేసేది. ఏం లేదు కరెంట్ ఇస్తలేదు రైతులకు, ఏం లేదు. రైతు బంధు ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు బాగా ఇచ్చిండు, ఇప్పుడు 7.5 కరెంట్ ఇస్తాడు, ఏమి ఇస్తలేడు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా జరిగింది. అంటే ఇప్పుడు ఇది రైతు రాజ్యం అట కదా, మరి రైతు రాజ్యంలో రైతులు ఒక్క కన్నీటి బొట్టు కూడా కింద ఆడతలేరట కదా? ఆడతలేదు, మరి ఆడకపోతే ఏం చేస్తారు? తింటలే. ఇప్పుడు వర్షం లేవు, మనకు నీళ్ళు లేవు, ఏం లేవు, ఏది లేవు. కరెంట్ ఇస్తలేడు, కరెక్ట్ టైం కరెంట్ ఇస్తలేడు. ఇలా పిల్లలకి ఇంటికాడ ఇబ్బంది అవుతుంది, అన్ని ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు, రైతు బంధు కరెక్ట్ చేస్తలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు టైం టు టైం వేసిండు. అన్న మరి ఏ ప్రభుత్వం మంచిగుండేనే? గత 10 సంవత్సరాల పాలన మంచిగుండేనా, లేదంటే ఇప్పుడు ఈ 2.5 అయిపోయి 3 సంవత్సరాల పరిపాలన మంచిగుండేనా? గత ప్రభుత్వం మంచిగా ఉండేది, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. అన్నీ మాకు సకాలంలో వచ్చినాయి. రైతు బంధు కానీ రైతు బీమా కానీ ప్రతి ఒక్కటి రైతులకు నేరుగా ఏరింది. ఆ ప్రభుత్వం బాగుండే. ఈ 2.5 ఏళ్ళ పాలన, ఈ 3 సంవత్సరాల పాలన చాలా కష్టరీతిగా ఉన్నది. అంటే ఇప్పుడు బయట జనాలు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి పాలనే బాగున్నది అని మాట్లాడుతున్నారన్న. మరి లేదన్న, మాకైతే అట్లా కనబడలేదు. మాకు ఇప్పటి వరకు ఆయన వచ్చినప్పుడు నుండి వేసిన 2 సార్లు రైతు బంధు, అది కూడా పూర్తిగా వాళ్ళే. మాకు రైతు ప్రభుత్వం కనబడలేదు, రాక్షస ప్రభుత్వం కనబడుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు మరి ఈ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నాయని కొంతమంది అంటారు, నిజమేనా? నిజమే, అది రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, నిజమే. ఇబ్బందులు పడతారు. కరెంట్ గురించి ఇసుగా ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. ఇంకా కరెంట్ 20 గంటలు గంట కరెంట్ తీసేస్తాడు. పింఛన్ ఇస్తాడు, పింఛన్ 4,000 ఇస్తాడు, 2,000 ఇస్తాడు. పింఛన్ 4,000 ఇస్తాడు, 2,000 ఇస్తాడు. అన్ని కట్టే అన్ని మోసమే. ఏం అడుగుతాం, అన్ని మేము అడుగుతాం, ఏం చేస్తాం? రైతులకు అంతా మంచిగానే చేస్తాడు కదనే, కుదేస్తాడు. ఏం చేసేలేదు, ఏం చేసేలేదు. ఏమో మంచిగానే చేస్తాడట, రైతు బీమా ఇస్తాడట, రైతు భరోసా కల్పిస్తాడట రైతులకు. రైతు బంధువు ఇస్తాడు, 2 సార్లు కదా, 2 సార్లు ఇచ్చిండు. ఇప్పుడు రైతు బీమా అది మన రైతు బంధువు అన్ని ఇస్తున్నాడు, నుంచి ఎక్కడికి ఇస్తాడు, ఎక్కడికి పోతాడు. మరి ఇది ప్రజాపాలన అన్నట కదా, ఇప్పుడు రైతుల కంట్లో కన్నీళ్ళు అసలుకే చూడలేడట మరి రేవంత్ రెడ్డి అంటాడా? అన్ని చెప్పుడు, అన్ని తప్పించుడే, అన్ని ఏమి లేదు. బొంకిండు, అన్ని ఆమెదానాలు ఇచ్చిండు, గెలిచిండు, అటెన కానీ తెగిండు. అది మాత్రం ఇప్పుడు ఎన్నేళ్ళు ఆడికి కలిసి 3 ఏళ్ళకి ఒకసారి 7 వేసి సక్క 7 సక్క వేయలే, 5 గొప్పలు అయ్యేయాలి. ఇప్పుడు యూరియా సంచుల గురించి మాట్లాడితే యూరియా దాదుల గురించి ఎప్పుడు దొరుకుతా అప్పుడు యూరియా దొరుకుతలేదు. ఇప్పుడు యూరియా దొరుకుతలేదు, అన్ని ఆన్లైన్లో మళ్ళీ బుక్ చేసుకుంటారు అంతే. అని ఇప్పుడు మీలాంటి ముసలోళ్ళు బాగా కష్టాలు పడతారా? మరి పడపోతే ఏం చేస్తాం? మాకు పింఛన్ 4,000 ఇస్తాడు, అసలు పడతారు. 2,000 సకాలు 5 సరిగా అందేదిలేదుగా.
అంతే ఉంది. మరి అప్పుడు గెలవక ముందుగాల మరి 4,000 ఇస్తా అని చెప్పిండు, ఇప్పుడు ఇస్తలేడా? బోడబోతురు 4,000 ఎక్కడికి అయ్యే 2,000 ఆయన ఇచ్చేడే 2,000 ఈడు ఇస్తాడు సగం ఇస్తలేవు అవి. నువ్వు అబద్ధాలు చెప్తాను, అందరికి 4,000 వస్తానే. గుడి కింద వస్తాను ఎక్కడ అవధాలు చెప్పేలేదు ఇచ్చేయలేదు. మరి ఏమని చెప్తావే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి? అంత మోసమే, ఏది కరెక్ట్ లేదు, మాట ముచ్చటకు ఒకటి నిజానం లేదు, అంత మోసమే. అని ఇప్పుడు గతంలో కేసీఆర్ పరిపాలించింది కదా 9.5-10 సంవత్సరాలు. పరివారం అయితే చచ్చిపోయినోడికి వెంటనే 5 లక్షలు వచ్చినాయి, పెళ్లి ఇచ్చిండు అన్ని బరోబరే. ఈ మన రైతు బంధు బరోబరే, అన్ని అందరికి ఇచ్చిండు, ఉన్నోడికి లేనోడికి. ఇప్పుడు 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఒకసారి ఇస్తాడు, వాడికి ఇస్తలేడు, ఇవన్నీ కట్టిన చెప్తాడు. ఈ 4 లక్షలు 4,000 ఇస్తాడు, 2,000 ఇస్తాడు, అలా ఇకలంలో గిన్నోడు ఇస్తాడు సగం. మరి రైతులకు ఏమన్నా మేలు చేసిందంటవా? మనకైతే ఏం మేలిసినాడు కనిపించలేదు. ఇంకా ఇప్పుడు చాలా వాగ్దానాలు ఇచ్చింది కదా, మరి 6 గ్యారంటీలు ఏ చేసిండు గ్యారంటీలు? ఆ బస్సులు కూర్చోడానికి ఇచ్చినాడా? బస్సులు ఫ్రీ ఆడేవాడికి ఏమన్నా ఆడవాళ్ళు తిరిగిపోతోళ్ళు తిరగడానికే బస్సులు. అసలు కట్టం చేసినాడు రైతు అయితే వద్దు, బస్ ఎక్కిపోదు, ఇంటిలో పని ఉంటుంది, తిరిగిపోతోళ్ళకే బస్సులు పని. అయిచేయక ఏదైనా ముసలికో గిసులోకి ఏదైనా సాయం చేసేది ఉండే, ఆ బస్సులు ఎందుకు ఉత్తర వస్తే. మరి బస్సులు ఇచ్చేదానికి మరి మహాలక్ష్మి పథకం కింద బస్సులలో మంచిగానే ఉన్నదట కదా తనుకోవటానిక. ఆ తిరిగిపోతలకు హైదరాబాద్ కరీంనగర్ పోయి తిరిగిపోతు పోతే అసలు రైతు యువత అన్న పని చేసేది పోతా బస్సు పిరికి ఏవద్దు పోదు. దాని తర్వాత ఇప్పుడు తులం బంగారం కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చిందటనా? గాడిద గుడి కింద బంగారం వేలే, అది కళ్యాణ లక్ష్మి అత్తాదో తెలుస్తుంది. నీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నదే? నాకు భూమి లేదు, అసలు ఒక 2-3 ఎకరాలు ఉన్నది. నా 2 బిడ్డలే, అందరికి పెళ్లిలు అయిపోయినాయి. నాకేదో గవర్నమెంట్ సొమ్మే నాకు ఆశ్రయించలే. సాహెబ్ నమస్తే. నమస్తే, చెప్పండి. మరి రైతుల గురించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటానా కాంగ్రెస్? అస్సలు పట్టించుకోదండి. రేవంత్ రెడ్డి ఆయన స్వార్థం గురించి ఆయన ఉన్నాడు, రైతుల గురించి ఏం పట్టించుకోడు. మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రైతుల గురించి అన్నీ ఇచ్చిండు, రుణమాఫీ ఇచ్చిండు, ఇంకా మన రైతు బంధు ఇచ్చిండు, ఇవన్నీ ఇచ్చిండు. ఇంకా ఈయన ఏం చేసిండంటే మన ఎలక్షన్స్ రాకముందు మనిషికి 2,000 ఇచ్చేది కేసీఆర్, నేను 4,000 ఇస్తా పెన్షన్ అని చెప్పేసి మబ్బు పెట్టి ప్రతి మనిషిని మబ్బు పెట్టిండు. 4,000 ఇవ్వడం లేదు, అదే 2,000 కేసీఆర్ ఇచ్చిన 2,000 అందరికి చెందుతున్నాయి. ఇంకోటి స్కూటీ ఇస్తా అన్నారు, పిల్లలకు జాబులు ఇస్తా అన్నాడు, అవి ఏమి లేవని ఆయన స్వార్థం గురించి ఆయన నడుపుకుంటుండు గవర్నమెంట్. కానీ గవర్నమెంట్ సరిగా లేదు. బీదవానికి కానీ చూసేటారు ఇవ్వలేడు బీదవాని గురించి. అసలు ఉద్యోగాలు లేవు, మా పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు వేరే దేశాలకు మేము పంపించుకున్నాం మా పిల్లలకు ఉద్యోగం లేక. ఈ గవర్నమెంట్ ఫెయిల్ అండి. అంటే ఇది ప్రజాపాలన, ఈ గవర్నమెంట్లో ఇటు రైతులు మంచిగానే ఉన్నారు, విద్యార్థులు మంచిగానే ఉన్నారు, నిరుద్యోగులు మంచిగానే ఉన్నారు అని అన్ని చెప్పుకుంటా వస్తాను కదా మరి సవాళ్ళల్లో. అవతాలని ఇవన్నీ నువ్వే అట్లా అంటాను? లేదండి, ఖచ్చితంగా అవతాలు ఇవి. రేవంత్ రెడ్డి చేసే పని ఏది కరెక్ట్ లేదు. అంతే, ఎందుకంటే నేను ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నా, నాకు ఇల్లు లేదు ఉండేదందుకు. నేను పోయి 7,000 ఇల్లు కిరాయి ఇచ్చి ఉంటున్నా, నాకు ఇల్లు లేదు. ప్రజాపాలన ఇచ్చిన దరఖాస్తు కూడా మాయం చేసారు, నాకు ఇల్లు కూడా రాలేదు. అదే కిరాయి ఇంట్లో ఉంటాను. నేను చిన్న జాబ్ చేసుకుని బతుకుతున్నా, సినిమా మేనేజర్గా బతుకుతున్నా. నేను 12,000 13,000 జీతం బతుకుతున్నా. నా పిల్లలను చదివించుకున్నా. కానీ రేవంత్ రెడ్డి ఎటువంటి సహాయం చేయలేదు, పిల్లలు కూడా ఎటువంటి సహాయం చేయలేదు. మళ్ళీ కేసీఆర్ రావాలని మేము కోరుకుంటున్నామండి. సరేనే, మరి ఇప్పుడు మునుపు ఎండాకాలం వచ్చింది, ఎండాకాలంలో మరి పండించిన ప్రతి పంట కొంటారని చెప్పింది కదా. కొంటలేడండి, ఎక్కడ కూడా పంట కొంటలేదు. పాపం రైతులు మోసపోతున్నారు. రైతులు పంటను మరి ఇలా జరుగుతున్నటువంటి రైతు సదస్సు ఏదైతే ఉన్నదో దాని గురించి ఏమైనా మాట్లాడతారు? రైతులు యావత్ తెలంగాణ లోపల చాలా ఇబ్బంది పడతారు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నీటి కోసం ఇబ్బంది ఉంది, రైతు బంధు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతు రుణమాఫీని మోసం చేశారు, అది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతు బీమాను ఎగ్గొట్టారు. రైతు ఈ తెలంగాణ కానీ యావత్ భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ అన్నం పెట్టే రైతును విస్మరించిన రాజ్యాలు ఎప్పుడు కూడా మనడే సాగించాయి. రైతులకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టైం మీద ఏళ్లకు మందందింది, యూరియా కానీ ఎరువులు కానీ అదేవిధంగా విత్తనాలు, అదేవిధంగా పండిన పంటను కొనే కార్యక్రమం కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకుంటారు. అదే ఈ 2.5 సంవత్సరాలుగా రైతు మరి యమగోసపడతాడు, అన్నిటికీ ఇబ్బందే. రైతులు అనో రామచంద్ర అంటారు, పండిన పంట టైం ప్రకారం కొనడం లేదు.
మొన్ననైతే రైతులు కళ్ళల్లో పండిన పంటను 2 మాసాలు 3 మాసాల వరకు కూడా అక్కడ పోసి అకాల వర్షాలకు తడిచిన సందర్భం. రైతులు మరి మహిళా రైతులు కూడా చాలామంది ఏడ్చుకుంటూ, కొంతమంది రైతులైతే మనం పేపర్లో కానీ ఇంకా వేరే మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సందర్భం ఏంటంటే, కొంతమంది రైతులు అక్కడ గుండెపోటుతోని పండించిన పంట కొంటలేరని మరి గుండెపోటుతో చనిపోయిన సందర్భం. ఈ దరిద్రపు పరిపాలన లోపల మరి రైతులు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఒక రైతు బిడ్డగా మరి వ్యవసాయం ఎంత కష్టపడితే ఆ వడ్లు కానీ మక్కలు కానీ చేతికొస్తాయో మాకు తెలుసు. మరి అలాంటి రైతును కూడా ఇబ్బంది పెట్టిన సందర్భం. గతంలో ప్రభుత్వం అధికారంలో రాకముందు కల్లుబల్లి మాటలు చెప్పి రైతుల్ని, రైతు కూలీల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అందరికీ దగా చేస్తూ, అందరికీ మోసం చేస్తూ, వాళ్ళందరూ ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత వాళ్ళని విస్మరించిన సందర్భం. అదే ప్రజానీకం, అదే యువత, అదే మహిళ, అదే రైతులు ఈనాడు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గర పడ్డాయి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుల కోసం, మొన్న మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు కన్నెపల్లి పంపొచ్చి పోయి మరి అక్కడ 103 మీటర్లు ఉంటేనే నీళ్ళు ఎత్తిపోసే అవకాశం ఉంది. ఇప్పుడు 108, 109 మీటర్లు కూడా నీళ్లు ఉన్నాయి. కన్నెపల్లి పంపులు నడపకుండా అది నడిపితే కేసీఆర్ గారికి ఎక్కడ క్రెడిట్ దక్కుద్దనే ఒక దురుద్దేశంతో నీళ్ళు ఇప్పటికి కూడా మరి ఎత్తిపోయే కార్యక్రమాన్ని చేపట్టలేదు. అది దుర్మార్గమైన విషయం. రైతులు ఈనాడు అకాల వర్షాలతోని, ఎల్నినోతో ఏదైతే వర్షాలు మరి తక్కువ ఉన్నాయో ఆ వర్షాలని మరి వర్షం లేనందువల్ల కనీసం ఆ పంపుల ద్వారా నీరు ఎత్తిపోతే రైతులకు కొంత మేలు జరుగుద్దనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు మొత్తుకున్నా కూడా దాన్ని విస్మరించి ఆయన పంతం నెగ్గించుకోవడానికి పట్టుదల కొద్ది చేస్తుండే తప్ప అదొక దుర్మార్గమైన పరిపాలన. ఈనాడు మరి గతంలో ఏదైతే ముఖ్యమంత్రి ఉండడో మరి అలాంటి ముఖ్యమంత్రి ఎవరు కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని చూసిన సందర్భం లేదు. దాదాపుగా మేము 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏ ముఖ్యమంత్రి హుందాగా మాట్లాడిన సందర్భం. ఏదైనా మాట్లాడితే కోడు మన కనుగుడ్లతోని గోళీలాడుతా, పేగులు తీసి మెడకేసుకుంటా, ఇదొక్కటే తప్ప ఏనాడు కూడా రైతు క్షేమం గురించిగా మాట్లాడిన సందర్భం లేదు. ఈనాడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీ రామారావు గారు ఇక్కడికి రావడం, మరి రైతులు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నాడో దాని మీద ఒక సదస్సును ఏర్పాటు చేసి ఈనాడు కొంతమంది అసూలు బాసిన రైతులకు, అన్నదాతలు, కొన్ని కుటుంబాలు రైతులు చనిపోతే వాళ్ళు బజార్న పడద్దు, వాళ్ళ కుటుంబం అడుక్కొని తినే పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారు ఆనాడు ఏం చేశాడంటే ఖచ్చితంగా ఒక 5 లక్షలు 10 రోజుల లోపలే వాళ్ళ బ్యాంకులు వేసిన సందర్భం. మరి అలాంటిది ఈయన ఆ రైతు బీమా కూడా బంద్ చేసి రైతులను ఉసరు పోసుకుంటా ఉన్నాడు. అలాంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకునే ఈనాడు రామారావు గారు వచ్చి అలాంటి ఏదైనా కుటుంబాలు ఉంటే వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. వారికి స్వాగతం పలుకుతూ ఇక్కడ ఉన్న రైతు సోదరులందరూ అధిక సంఖ్యలో రైతులు రాబోతూ ఉన్నారు. ఇది ఎందుకంటే వ్యవసాయ ప్రాంతం. ఇప్పుడు ఇంత ఉధృతంగా వర్షం పడ్డా కూడా రైతులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ సమావేశానికి తండోపతండాలుగా రైతులు రావడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా రైతు సోదరులు స్వాగతం పలుకుతూ మరి అదేవిధంగా రామారావు గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తే ఎట్లున్నదే? తెలంగాణ రాష్ట్రంలో మాది చెన్నూరు కాన్స్టిట్యున్సీ, చెన్నూరు మండలం, కృష్ణంపేట గ్రామం. నేను కూడా ఒక రైతునే. నాకు ఒక 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మాది భూమి గోదావరికి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే అనుకుంటారో అందులో భాగంగా ఉన్నటువంటి అన్నారం బ్యారేజ్ పక్కనే దానికి ఆనుకొని ఒక 5-6 కిలోమీటర్ల పరిధిలో మా విలేజ్ ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ మా గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతుందో దాన్ని ఆ కాళేశ్వరం మోటార్ లాంచ్ చేసి నీళ్లు పైకి ఎత్తడం ద్వారా గోదావరిలో నీళ్లు సంవత్సర కాలం ఉండడం వల్ల మాకు నీటి మట్టం పెరిగి మాకున్నటువంటి బోగుల ద్వారా వాటర్ సౌకర్యం పెరిగి మంచిగుండే పంటలు కూడా పండేది. ఇప్పుడు కనీసం బోర్ స్టార్ట్ చేస్తే కనీసం ఒక 2-3 రోజులు ఆన్ చేసి ఉంచినప్పటికీ ఒక్క మడి కూడా నానని తడి అని పరిస్థితి ఉంది. చాలా పరిస్థితి దారుణంగా ఉంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మరియు ఇప్పుడు మోటార్లు అన్నావు, దాని తర్వాత పంప్ హౌస్లు అన్నావు, మరి ఆ మోటార్లు ఆన్ చేసి రైతులందరికీ నీళ్ళు ఇస్తే ఏమవుతుంది? 100% ఇవ్వచ్చు. ఇప్పుడు మా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతుందో దానికి మేము సమీపంలో
ఒక 5 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో ఉండే విలేజ్ మాది. యూట్యూబ్లో కానీ అక్కడో ఇక్కడో చూసి దూరం నుంచి చూసి చెప్పే నాయకులకు రైతుల విషయం వేరే వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. మేము స్వయంగా మేము అక్కడ నుండి వెళ్ళడమే దగ్గర ప్రాజెక్టు దగ్గర నుంచి అటు ఇటు వైపు వెళుతాం. మాకు దగ్గరలో ఉంది ప్రాజెక్టు చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు 100% పంపులు ఆన్ చేసి నీటిని పైకెత్తి తరలించి రైతులను ఆదుకొని రైతులను ఈ ఎల్నినో ప్రభావం నుంచి తప్పించి రైతులు పంట చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు పైన ఉన్నటువంటి తెలంగాణకేమో నీళ్లు లేవు అంటాడు, మరి కింద ఉన్నటువంటి ఏదైతే ఆంధ్ర ప్రాంతం ఉన్నదో చంద్రబాబు నాయుడు ఉన్నారో వాళ్ళకైతే మరి నీళ్లు పోతున్నాయి. మరి పైన మనకు నీళ్లు రాకుండా కిందున్న వాళ్ళకు నీళ్ళు ఎట్లా పోతున్నాయంట? ఈ నీళ్ళు ఎట్లా పోతున్నాయో మేము ఏం చెప్తాము? అక్కడ ఆయన గురువు, ఆయన శిష్యుడు ఈయన గురువు ఆయన. ఇక్కడ తెలంగాణలో ఉన్న రైతులు చచ్చిపోని వాళ్ళకు పంటలు పండని పండకపోని ఇక్కడ 2-3 సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. ఈ నీళ్ళను ఎత్తిపోస్తే పంటలు పండుతాయి. పంటలు పండాలంటే యూరియా కావాలి. ఆ యూరియా ఇవ్వడంలో ఆయన ఫెయిల్ అయ్యిండు. ఆ పండిన పంటను కొనుగోలు చేస్తే మన బోనస్ ఇవ్వడంలో కానీ వడ్లను కొనుగోలు చేయడంలో కానీ ఆయన ఫెయిల్ అయ్యిండు. ఈ ఇబ్బందులన్నిటికంటే రైతులు ఎవరు ఎక్కడైనా పోని ఆత్మహత్యలు చేసుకొని ఏ విధంగానైనా ఉండని మేము హ్యాపీగా ఉంటాం. మా గురుదక్షిణ కింద ఇక్కడ నీళ్లు మేము వదిలేస్తే అక్కడ ఆంధ్రాలో ఉన్న పట్టిసీమ ద్వారా వాళ్ళు పంపులు ఆన్ చేసుకొని వాళ్ళ ప్రాంతానికి తరలించుకొని అక్కడ రైతుల శ్రేయస్సు కోసం అక్కడ వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ ఉన్నటువంటి రైతులు పుట్టగొడుతుండు. ఇప్పుడు రైతులు ఇప్పుడు ఏదైతే రక్తం చల్లి పంటలు పండించుకొని రక్తం చల్లితే పంటలు పండితే అనే వాటిలో వినిపించింది, దాని గురించి సార్ ఇప్పుడు రక్తం ఎవరిది చల్లుడు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ప్రజలు అందరూ కలిసి ఓట్లేసి ఆయనను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నారు. మరి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి రైతుల రక్తం చల్లితే పొలాలకు నీళ్ళు వస్తాయా? లేకపోతే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నాయకులను రక్తం చల్లితే పంట పొలాలు పండుతాయా? ఆ విషయం ఆయనే గ్రహించాలి. ఇది మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం కానీ ప్రజలు కానీ అందరూ గమనించుండ్రు. రక్తం చల్లుతేనే పంట పొలాలకు నీళ్ళు వస్తాయి, పంటలు పండుతాయనే అనే ఒక గౌరవం నెత్తికి ఆయన ఇక్కడ లేవు, కళ్ళు నెత్తికెక్కి మీద చూస్తానే. అది దానికి బుద్ధి చెప్పడానికి రైతులందరూ ఏకంగా ఉన్నారు. దాని త్వరలోనే నిరూపిస్తారు. మరి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మంచిగా ఉండేదే రైతులు? 100% దాంట్లో డౌట్ ఏముందండి? గౌరవనీయులు కానీ పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రైతు బంధు సకాలంలో వచ్చినాయి. నీళ్లు ఉన్నాయి, యూరియాకి ఇబ్బంది లేదు, పంట సరిగా కొన్నాడు, రైతు బంధు టైంకి వచ్చింది. ప్రతి విషయంలో కేసీఆర్ రైతు పక్షాన ఉండి ఇన్ టైంలో కరోనా వచ్చిన టైంలో కూడా అప్పుడు కూడా కొద్ది అటో ఇటో అవుతుందో మరి రైతు బంధు పరిస్థితి ఏందని ప్రజలు అనుకున్నప్పటికీ ఇన్ టైంలో రైతులను ఆదుకున్న నాయకుడు, గొప్ప నాయకుడు. ఈ రాష్ట్రానికి ఏదైనా రైతు పక్షాన చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే అది కేసీఆర్ గారే 100%. ఇది కేసీఆర్ వచ్చిన ప్రతి ఒక్క కిట్లు ఇచ్చిండు, పుట్టిన వాళ్ళకు హాస్పిటల్లో అవేమంటారు కదా, పుట్టినప్పుడు అన్నీ వచ్చినాయి వాళ్ళకు డబ్బులు. రైతు చచ్చిపోయినా ఇమ్మీడియట్ 15 రోజులలో అని 5 లక్షలు కూడా ఇచ్చేసిండు. కానీ వీడు ఏది ఇస్తాడు? ఏమి ఇస్తలేడు. ఎందుకు? అన్ని ఇచ్చినట్ట కదా రైతులకు. చెప్పుకునే పేపర్ మందకి, ఆ పేపర్కి ఇచ్చుకునేదానికే చెప్పుడు, కానీ ఏం లేదు. మీడియా వాళ్ళకి చెప్పుకునేదానికే రైతు నమ్మాలి అని టీవీలలో చూడాలి, నన్ను చూడాలి అని పెట్టుకుంటాను, కానీ ఏం లేదు. అంటే ఇప్పుడు రైతులకు రైతు బీమా కానీ రైతు రుణమాఫీ కానీ రైతు ఏదైతే బోనస్ ఉన్నదో మరి పండించిన పంటను అన్ని కొన్నాడు అని చెప్పి వాడు తెలిసి అంత ముందు ఇచ్చిండు, మరి ఈడేం చేసి ఇచ్చిండా? కేసీఆర్ అది ఇచ్చే వీడేం చేయకపోయి మరి ఎట్లా తెలిసి ఏం చేస్తలేడు. ఏదంటే ఏ పని కూడా చేస్తలేడు అసలు. ఒక్క బస్సు పెట్టి తిరుగు అని ఇచ్చినట్టే కానీ ఏం లేదు. మా అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు పోయి ఏం చేస్తారు? పని అడిగి పోయి ఏం చేస్తారు? మోస్తారా? మనకు బత్తాల కాడికి పోతే అమలు రాకుండా 4 బత్తాలు గుంజుకొని లోపల వేసుకొని అత్తి. అప్పుడు ఇప్పుడు వాళ్ళు మోస్తారా? ఆడవాళ్ళు మోస్తారా? దేనికి ఇచ్చినట్టు? యూరియా గురించి ఏమని మాట్లాడుతున్నారు? యూరియా అసలు దొరుకుతాం లేదు, లేదాట. యూరియా తెత్తలేడు. మరి మునుపు ఎట్లా దొరికింది, ఇప్పుడు ఎట్లా దొరికింది? ఇప్పుడు యాప్లలో పెట్టితే గట్ల పెడతాడా ముఖ్యమంత్రి? అది గట్ల పెడతాడా? కరెంట్ ఏది మరి? ఎప్పుడు ట్రిప్ లేదు. అప్పుడు ఎందుకు కాదు, ఇప్పుడు ఎందుకు అని చెప్పి మరి 24 గంటలు అంటాడు. ఈ ట్రిప్పులు ఎందుకైనా కాదు. అప్పుడు ట్రిప్పులు మోటార్లు కాలిపోయినాయి, మళ్ళీ కాలేదానికే మోపైనాయి, కానీ ఏం లేదు. మళ్ళీ కాలేదానికి మోపైతాను. ఎప్పుడు ఎందుకు పోతాండి? ఇంత మంచిగా పోలు ఎత్తాను, అందరిని పెడతాను, మొత్తం రిపేర్ చేపిస్తాను, ఊర్లలోకి వేస్తాను. ఏది మరి కరెంట్ ఎందుకు పోతాను?
ట్రిప్ ఎందుకు అవుతుంది? చెట్లు కొట్టిపిస్తా అన్ని కొట్టిపిస్తాను మంచిగా అందరూ చూపెడతాడు, మరి కొట్టి మళ్ళీ లైన్లు ఎదుకుపోతాను, లైన్లు ఎదుకుపోతాను. మరి ఇప్పుడు నీ పంటలు సరిగ్గా పండుతాను ఇస్తాను, అమ్ముకుంటాను, అంత తప్పేను కరాను. ఇప్పుడు మరి రైతుల పంటలకు ఏం పంటలు పండుతున్నాయి ఇంకా మునుపటి కాలం వస్తుంది. మునుపు కరెంటు కానీ వండుకుంటున్నాం బయలు అక్కడ అన్నట్టు. ఇప్పుడు కానీ ట్రిప్ అయినా కదా అటే పోవాల్సి వస్తుంది. మళ్ళీ ఏమన్నా అంటే పాములు తేళ్ళు పుడతాయి, ఇక వచ్చిన వాళ్ళే ఇక అంత ఈడుకుంటే వరకు ఎంతమంది వస్తారో ఇంకా రైతులు ఏమవుతుందో వాడు చేయాలి. మరి ఏంది మరి రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి భాష ఎట్లున్నది? మన తెలంగాణ భాష కాదు అది, ఏ భాష అంటారో దాన్ని కానీ తెలియదు. ఇక దాని అంతా కలిసి మాటలు రైతుల పంటల మీద రక్తం చల్లితే పంటలు పడతాయి, విద్యార్థులు ఇంటిని తాగండి. ఎన్ని తాగాలని వస్తా తాగుతారు ఎవరన్నా? అప్పుడు ఎన్ని తాగు అని ఒకటి అడిగిందా? ఉద్యోగాలు ఇస్తే మీరు మంచిగా బతుకుంటే నేను అత్తే అనుకునే చెప్పిండు స్విచ్. ఇవాళ చేస్తాండి ఆ పనులు తెచ్చి ఏం పని చేస్తలేదు. ఆ ఉద్యోగాలు లేక కూడా ఎంత మంది విద్యార్థులు చచ్చిపోతారు తెలియదా అందరికీ? ఆయన తెలియదా? నిరుద్యోగం ఏడిస్తాడు, ఏది లేదు. అది అన్నీ నమ్మిచ్చి మోసం చేసి గెలిచిండు, హామీలు ఇచ్చిండు. అందరూ ఆశ ఉంటే అందరు నమ్మిరు అనికేసిండు. ఇక ఇయ్యరు. 2037 వరకు అయినా లేదు, ఇప్పుడు ఉంటుంది చాలు. ఇప్పుడే అప్పులు దొరుకుతలేవు, ఏది దొరుకుతలేవు, నాకు ఎవరు నమ్ముతలేడు అంటే దొంగ ఎట్లా నమ్ముతారు? నువ్వు మంచి పనులు చేస్తే బయట వాళ్ళు కూడా అప్పులు ఇస్తారు. నువ్వు మంచి పనులు చేస్తే కేసీఆర్ మంచి పనులు చేసిండు కాబట్టి అప్పులు ఇచ్చారు. తేపుకున్నాడు. మరి కరోనాలో కూడా ఎట్లా ఇచ్చిండు డబ్బులు, ఎట్లా మందులు వచ్చినాయి? మీరు ఇప్పుడు కరోనా వచ్చిందా? అప్పుడు కరోనాలో కొట్టిన డబ్బులు అన్నీ వచ్చినాయి. మరి ఆయనకి ఎందుకు ఇచ్చిండ్రు? అది మంచోడైతే ఇచ్చిండు. సరేనే. నీకు మరి ఎవరు ముఖ్యమంత్రి మళ్ళీ అయితే బాగుంటుంది అనుకుంటా? మళ్ళా కేసీఆర్ రావాలి, అప్పుడు చక్కగా అవుతుంది. కాళేశ్వరం రిపేర్ అవుతుంది. వీళ్ళు చేస్తారో చేయరు. 4 స్తంభాలు పెడతాయి, అవి పెట్టుకోమా? మనం మనమే కట్టుకోకూడదు, కూలిపోతుంది. దాన్ని కట్టుకుంటలేము. మళ్ళీ గట్లా చేయాలి కానీ అది పోయింది అది రాజకీయం చేసుకుంటా మనం అది గెలిపియద్దు అని మా మీద పడితే ఏమవుతుంది అండి? అందరు బతకాలని చూడాలి ఒక ముఖ్యమంత్రి అంటే. కూలీని కూడా పని లేదు ఇప్పుడు, కూలీని కూడా పని లేదు. ఎందుకు మరి రేవంత్ రెడ్డి గట్ల చేస్తాడు? సరే తెలుసుకోని చెప్పు. ఆటో డ్రైవర్ లేదు, జీప్ డ్రైవర్ లేదు, ఓన్లీ ఆర్టీసీ ఫ్రీ పెట్టిండు. అది ఒకటి 41 పని. ఇవ్వని కూడా పని లేదు. ఖచ్చితంగా అయినా కావాలనుకుంటే చేస్తే మంచిగా ఉంటే ప్రతి ఒక్కరు అన్నం తింటారు. చేయలేదనుకో మళ్ళీసారి ఇంకోసారి రాడు. మరి ఎందుకే గిట్లా ఇవన్నీ చేస్తున్నాడు? మరి దేనికి? ఏం చేసిండు? గ్యాస్ ఫ్రీ అన్నాడు. ఇప్పుడు ఎంత అయింది? రేట్ ఎంత అయింది తెలుసు కదా నీకు? బస్ ఫ్రీ పెట్టిండు. దానికి ఏమొచ్చింది? ఏం రాలేదు కదా. డీజిల్ రేట్ పెరిగింది. ఇప్పుడు దేనికి వచ్చింది అది? డీజిల్ ఎందుకు పెరిగింది? పెంచాడు. ప్రతి ఒక్క కూరని కడుపుకుంటాడు కదా, ప్రతి ఒక్క కూరని కడుపుకుంటుంది. మరి రైతులు మంచిగా ఉన్నారా? రైతులు మంచి లేరు. వ్యవసాయం చేసుకోవాలంటే వర్షం లేదు. అంతకుముందు ఉన్నప్పుడు వర్షం. నాకు ఒక ఎకరం ఉంది. నేను ఇప్పుడు పొలం చేసుకోవాలి. నాకు 4 పిల్లలు. నేను బతకాలంటే ఇప్పుడు నేను ఎట్లా? ఇది నడిచింది చేసేది డ్రైవరు. చేద్దామంటే ఇప్పుడు డ్యూటీ లేదు. అంటే ఇప్పుడు మీ పిల్లలకు మరి వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తాము, ఉద్యోగం ఇస్తామన్నారు కదా? ఏది లేదు. ఆడపిల్ల కూడా 20,000 ఇస్తాడా? వేసిండా? ఇప్పటికి కూడా నాకు ఆడపిల్ల ఉంది. నాకేం వెరకది. అది ఆయన వాడు ఇప్పుడు అలౌడ్ చేసినప్పుడు నువ్వు చేసే పని నువ్వు చేయాలి. అవునా కదా? నేనని కాదు, అంతకుముందు ఉన్నది ఆయన చేసిండా. 24 కరెంట్ ఇచ్చాడు. ఇంత కరెంట్ లేకుండా పొలాలు మేము పెట్టిపోయినామా పొలం అండి. ఇప్పుడు వాళ్ళ పొలం అంటే కరెంట్ లేదు. మరి ఎవరి పరిపాలన మంచిగుండే? అంతకుముందు ఆయన పరిపాలన మంచిగా. కేసీఆర్. కాంగ్రెస్ అంటేనే దగ, కాంగ్రెస్ అంటేనే మోసం. ఆయన రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలు అనేటివి, ఆ రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలు అన్నీ జూటా మాటలు అవన్నీ. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. ఇది పక్కా నెంబర్ 1. కానీ రేవంత్ రెడ్డి 420 అంటే 420 హామీలు ఇచ్చింది. హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అవునా కాదా? అయితే ఇప్పుడు అడ్డం పొడుగు మాట్లాడి గద్దెలెక్కినోడు ఆయన అవగాహన ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఆయన అడ్డం పొడుగు మాట్లాడి గద్దెలెక్కిన మహానుభావుడు. ప్రజల పాలన పక్కకు పెట్టి గాలికి వదిలేసి ఇది దొంగల పాలన లేకపోతే ఇది ప్రజాపాలన అనేది మాకేం అర్థం కాకూడదు.
తెలంగాణ రాష్ట్రం మొత్తానికే గమనిస్తుంది. రాబోయే రోజులలో మీకు ఏ బుద్ధి చెప్పాలనో గా బుద్ధి ప్రజలే చెప్తారు, అది మాత్రం పక్కా. ఇప్పుడు మరి వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో మరి బస్సు పథకం కానీ లేదంటే ఇప్పుడు 400 రూపాయలకి గ్యాస్ గీసి ఇస్తానని చెప్పారు కదనే. 400 రూపాయల గ్యాస్ పెట్టి అట్టి ఉట్టి మాటలే. ఇంకోటి ఒక బస్సు మాత్రం కనబడుతుంది. ఆ బస్సు ఎవరో పెట్టిండు, వాళ్ళు కూడా పొట్టుపొట్టు తిడతారు. కానీ మరి అట్లాంటిది ఏనాడు కూడా రేవంత్ రెడ్డి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పటి వరకు కూడా ఆయన నెరవేర్చిన హామీలు ఒక్కటి కూడా లేవు. మరి ఊరియో కోసం మీరు పోకుండా బుక్ చేస్తే డైరెక్ట్ ఇంటికి వచ్చేటట్టు చేసిండట కదా ఎవరు రేవంత్ రెడ్డి. ఏం చేసిండు? ఆపులలో పెట్టిండు కదా. ఆపులనా? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రజలకు అందరికీ అర్థమైతలేదా రేవంత్ రెడ్డి చేసే పాలన? అర్థమైతలేదా? రేపు రాబోయే రోజులలో నీకు తగిన గుణపాఠం చెప్పడానికి రెడీ ఉన్నారు. కర్రగాల్సిన ముందు చుట్టూ ఆతవేయడానికి కూడా రెడీ ఉన్నారు. మరి ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ ఇల్లు పాలన కాదు, ఇది అబద్ధాల పాలన, ప్రజల పాలన కాదు. ఇది ప్రజల పాలన అయితే ప్రజలు సంతోషంగా ఉండాలనుకుంటే ఏ వర్గం ఉన్నదో ఒకసారి చెప్పమాను. ఏ వర్గం ఉన్నదో ప్రజాపాలన అన్నాడు కదా, ప్రజాపాలన ఏ వర్గం కూడా సంతోషంగా ఉన్నదో ఒకసారి చెప్పమాను ఆయన. మరి ఇంకోటి రైతులకు సంబంధించి అందరి భూములు ఎండిపోతున్నాయి, మరి పంటలు చక్కగా లేవు, మరి నీళ్లు లేవని ఏడుస్తున్నారట, నిజమేనా? నిజమే. ఈ రేవంత్ రెడ్డి పాలన చూసి దుఃఖపడన్నా ఏడువన్నా పొలాలను మొత్తం లేకుండా ఆ కథం చేయాలన్నా అనేది ఇక అయిన పాలన జరిగేది. ఇప్పుడు అయిన పాలన ఏది కూడా ఏ వర్గం కూడా సంతోషంగా లేదనేది మేము మనస్ఫూర్తిగా చెప్తాం. ఇంకొకటి ఏంటంటే 2037 వరకు ఆయననే ముఖ్యమంత్రి ఉంటా, నన్ను ఎవరు దించలేరు, నన్ను రైతులు నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారని అన్నాడు. అంటాడు కదా, అంటాడు. అయితే నన్ను 2034 దాకా నేనే ఉంటాను అంటాను కదా. సరే చూద్దాం, నీ భామ అదిగా, దానికి నీ భామ, నీ కళ అది కాదు. ఎప్పటిదప్పుడే మీకు ఏం చేయాలనో ఆ పని ఇప్పటి వరకే తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీవు 2034 దాకా ఉంటావా, లేకపోతే 2034 ముందే పోతావా, లేకపోతే ఇప్పుడు నీ పాలన పూర్తి అయిపోయేదాకా ఉంటావా అనేది కూడా నమ్మకం లేదు. ఇప్పుడు రైతులకు మరి పంటలకు మసాలాలు దొరుకుతాయా? ఏంటి మందుబత్తాలు ఎవడిస్తాడు? మందుబత్తాలు ఎవడు కుట్టలేడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పాలన కదా, కాంగ్రెస్ పాలన. కాంగ్రెస్ అంటేనే అబద్ధాల పాలన, కాంగ్రెస్ అంటేనే మోసం, దగా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇట్లా లేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు పక్కా అందరికీ అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఏ వర్గం కూడా సంతోషం లేదు. సరేనే, నీకు ఎవరి పరిపాలన నచ్చింది? మరి ఎవరు మళ్ళొకసారి ముఖ్యమంత్రి అయితే బాగుంటది? ఈ రేవంత్ రెడ్డి మళ్ళొకసారి ముఖ్యమంత్రి అయింది అనుకో, ఇక ఏది కూడా లేదు, మొత్తం పుస్తలు అమ్ముకొని పోవాలి. మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఖచ్చితంగా అన్ని వర్గాలు మంచిగా ఉంటాయి. కేసీఆర్ సార్ మంచిగా చేసిండా రేవంత్ రెడ్డి? కేసీఆర్. మరి ఇప్పుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు? ఏం చేసినా రైతులను కోసం పెట్టాడు. ఎందుకు? రైతులు మంచిగానే ఉన్నారట కదా. ఉన్నాడు, తిన్నోడు ఉంటాడు. తిన్నోడు ఎట్లుంటాడు? తిన్నోడు బాగుంటాడు. రైతులకు రైతు బీమా అందిందట, రైతు భరోసా అందిందట. అందరికి అంది, అందరికి అందింది. ఎవరికి అందింది? నీకు అందిందా? నాకు గుంట భూమి నాకు లేనోనికి ఏ ప్రాజెక్ట్ ఇచ్చింది, ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఇయ్యలే. మరి ఇప్పుడు గుంట భూమి లేదు కదా, మరి మీ గుంట భూమి లేని వాళ్ళకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మా కేసీఆర్ 2,000 ఇచ్చాడు. ఆయన గెలిచిన మన కుళ్ళనే ఉంటది ఇక్కడికైనా. ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు ఇయ్యలే? మరి ఇయ్యలే, ఇస్తానన్నాడు. ఏది అది ఇస్తానన్నాడు. 2,500 1 రూపాయలకి ఇస్తానన్నాడు. ఏది 4,000 పింఛన్ ఇస్తానన్నాడు. ఏది మరి ఇచ్చాడా? రైతు బంధు గాని రైతులకు గాని కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తున్నదా? మంచిగా కాకపోతే మంచిగా ఏది లేదు. ఏది మాకేమన్నా భర్తలు చచ్చిపోతే ఓ పింఛన్లా ఏమన్నా ఏది లేదు. పొట్టుక సత్తాన్నాం, ఏమి లేదు. వర్షాలు పడక నీళ్లు లేక బాగా ఇబ్బందులు పడతారు. వర్షాలు లేవు, మాకు కూలి పనులు లేవు, ఈ భోజనానికే కట్ట ఉన్నది. ఎట్లా బతుకుడని కొట్టుకుంటాను. రేవంత్ రెడ్డి గురించి చెప్తే ఏమని చెప్తావమ్మా? ఏమి చెప్తాం? మాకేం పెడతాడు అని చెప్తాం, అడుగుతాం. అన్ని మంచి పనులే బాగా. ఒక్కొక్కరికి మోపడు బువ్వ పెడతాడు. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతాండ్రు, ఉన్నోళ్ళకి బువ్వ లేదు, పోయిన వాళ్ళు పోతాను. అంతే. మంచిగానే చేస్తున్నారట పేదలకు, మీలాంటి ముసలోళ్ళకు మంచిగా పింఛన్లు గించన్లు.
పేదలకు లేదు, మాకు భర్తలు చచ్చిపోతే వరకు మాకు పింఛన్ లేదు, ఏది లేదు. మేము కొట్టుకుంటున్నాం అయ్యా. అంటే మీకు 4,000 రూపాయల పింఛన్ ఇస్తా అన్నాడు. ఏది లేదు, 4,000 లేదు, 2,000 లేదు, ఏది లేదు. మా భర్త చచ్చిపోయింది, మేము ఇప్పుడు కొట్టుకుంటున్నాం. ఏం చేయమంటాం? భూమి జాగా ఇట్లా ఉన్నదా అమ్మ? మరి మీకు పింఛన్ అయితే రావాలి కదా మరి 4,000. మరి మాకు పింఛన్ మేము కొట్టుకున్నా కానీ మాకు ఎవరు పట్టించుకుంటలేరు. మాకు ఇత్తా అని చెప్పిండు కదా. చెప్పిండు కానీ ఏది ఎవరు పట్టుకోవాలి, ఎవరు పట్టించుకోవాలి? మాకు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మాకు ఏది లేదు. మేము భోజనానికి బతుకుడు మాకు కట్ట ఉన్నది. ఇప్పుడు మేము ఎట్లా బతుకుడో ఏం కథ. మాకు భూమి లేదు, ఏందమ్మా మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ ప్రభుత్వం మంచుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు? మంచిగా చేస్తలేడు సారు, చేస్తలేడు. రైతు బంధు చక్కగా ఇత్తలేడు, పింఛన్లు చక్కగా ఇత్తలేడు, ఏది లేదు. ఏమిటికి ఇచ్చిండు? ఏది ఇయ్యలే, ఏం చేయలే. రైతు బీమా ఏమో ఇక నాకు తెలియదు కానీ రుణమాఫీ చేసిండు, ఒక్కరికి చేసిండు, ఒక్కరికి చేయలే. అట్లా ఎందుకమ్మా అట్లా చేస్తాడు మరి? ఏమో మరి మాకే వెరక. అడిగేటోళ్ళు ఎవరు లేరు కదా, అట్లా చేస్తాడు అట్లా. మరి మునుపు కేసీఆర్ సార్ మంచిగా చేసిండా? మంచిగా చేసిండు. కేసీఆర్ ఏమో ఏమైందో మరి. కేసీఆర్ మంచిగా చేసిండు. మరి ఈయన బస్సు ఫ్రీగా పెట్టిండు కదా, మరి మీకు మంచి జరిగినట్టే కదా. ఏమిటికి అవి పెట్టేందుకు పెట్టకేందుకు? అవి ఎందుకు వేస్ట్? పిరి ఎందుకు పెట్టుడు? ఎప్పుడన్నా ఒకసారి పోయేటోళ్ళకు ఏం లాభం ఉన్నది చెప్పు? ఏం లేదు. పింఛన్లు ఇస్తే బతుకుతారు లేని వాళ్ళు చెప్పు. ఏదైతే నలుగురు లక్షపేట కాన్స్టిట్యున్సీ లక్షపేట టౌన్లో నలుగురు అభాగ్యులు రైతులు చనిపోయినలో కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఇక్కడికి వచ్చిన దాఖలు లేవు. ఇది సిగ్గుసేటు. ఏదైతే మా కేటీఆర్ గారు తెలివంగానే పెద్దలు మా మాజీ శాసనసభ్యుడు దివాకర్ రావు గారు, ఏదైతే యువ నాయకులు విజిత్రావు గారు, జీవన్ రెడ్డి గారు రోడ్డుపై రైతులు వెంబడి ఉండి ధర్నా చేస్తే సబ్ కలెక్టర్ గారు వచ్చి 50 లక్షలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు 50 లక్షల రూపాయలు శాంక్షన్ కొరకు లేటర్ చూడని పంపని ఈ దుర్మార్గమైన ప్రభుత్వం. ఏదైతే కేటీఆర్ గారు ఈరోజు వారి అందరూ ఎవరైతే నలుగురు ఉన్నారో 20 లక్షల రూపాయలు వెంటనే ప్రకటించడం జరిగింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 కూడా ఈ రోజు వరకు ఎక్కడ ప్రకటించిన దాఖలేదు. ఇక్కడ ఉన్న శాసనసభ్యులు అనుకోండి, కేటీఆర్ గారు ఏదైతే స్పందించినా కానీ ఏదో నోటి మాటకు అక్కడ హైదరాబాద్ నుంచి ఏదో అనౌన్స్ చేయడం జరిగింది తప్ప ఇక్కడికి వచ్చి రైతులను ఆదుకునే ఏదో దమ్ము ధైర్యం ఇక్కడున్న ప్రేమ్ సాగర్ రావు గారికి కానీ అక్కడున్న ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఎవరికి లేదు. రైతులను మోసం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే రైతులను ఆదుకునే ప్రభుత్వం ఉందంటే అది కేటీఆర్ గారి ప్రభుత్వంలో జరిగింది. ఖచ్చితంగా రైతులకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. కిలోలు కటింగ్ పెట్టిండు ఇప్పుడు మొన్న. లేదు 5 కిలోలు కటింగ్ పెట్టిండు సార్. ఒక్కొక్క లారీకి 5 కిలోలు కటింగ్ పెట్టిండు. ఒక్క సంచికి 5 కిలోలు కటింగ్. ఒక్కొక్క రైతుకు 13,000 14,000 రూపాయలు కటింగ్ పెట్టిండు. మీ రైతులందరూ మంచిగానే ఉన్నారట కదా మరి ప్రజాపాలనలో? ఎవరు మంచిగా లేరు, ఎక్కడ మంచిగా లేరు. ఆయనను యూరియా బస్తాల గురించి లైన్ మీద లైన్ కడతాను యూరియా బస్తాల కోసము. కేటీఆర్ వస్తా ఎంత చల్లగా ఉన్నా చూడు, వర్షం ఎట్లా పడుతున్నా చూడు. ఆయన వస్తాడు అంటేనే వర్షం పడుతుంది. ఇంతకుముందు రేవంత్ రెడ్డి అంటే వర్షం లేదు, ఒక సినుకు సుగా పడలేదు. కాళేశ్వరం నీళ్ళు అందరికి అందిస్తాడట, అందరికి మంచి చేస్తా, నువ్వు గిట్లా అంటావు? సినుకు పడలేదు. కాళేశ్వరం నీళ్ళ కోసం మొన్న మీటింగ్ పెడితే కేటీఆర్ వస్తే మమ్మల్ని అద్దుకొని అటు తోప్పుడు ఇటు తోప్పుడు పోలీసు వాళ్ళు ఆడికి పోనిచ్చు లేదు. ఇప్పుడు ఈ కేటీఆర్ వస్తాడు అనగానే నిన్ననే వర్షం స్టార్ట్ అయింది చూడిగో. మరి వర్షం పడుతుందా లేదా? నిన్ననే వర్షం స్టార్ట్ అయింది. మరి చల్లటి వార్త అంటేనే కేటీఆర్ అయిపోయిందా? మరి ఎందుకే ఇప్పుడు కన్యపల్లి పంప్ హౌస్ కానీ కాళేశ్వరం కానీ మరి పంపులు ఆన్ చేస్తే జనాలందరికి నీళ్ళు వస్తాయి కదా, ఎందుకు ఆన్ చేస్తలేదు? ఆయన రక్తం చల్లుతాడట. కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని దాన్ని ఇది చేస్తాడు. కానీ వచ్చే పేరు పోదే. కేసీఆర్కి ఎప్పుడైనా మంచి పేరే ఉంటుంది కానీ చెడు పేరు ఎన్ని చేసినా చెడు పేరు కేసీఆర్ రాదు. మరి గంత మంచి పరిపాలన చేసిండు కేసీఆర్. నెంబర్ 1 పరిపాలన చేసిండు. ఇప్పటిసుగా నెంబర్ 1 పరిపాలన చేసిండు. ఇవన్నీ వద్దు. ఆయన ఇస్తాననే రుణమాఫీ ఒక మనిషికి 2 లక్షలు అన్నాడు. అయ్యో ఒక ఇంటికి 2 లక్షలు మాఫీ చేయమా.
ఇప్పటికి 2 లక్షలు మాఫీ చేయమను. ఇక కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తానన్నాడు. ఇతనంటూ ఇప్పుడు ఎక్కడైనా గుట్టని తెచ్చిపెట్టినా కానీ ఆ బంగారం ఆయనతో కాదు. సర్వమైనకు ఉన్న ఆస్తులు మొత్తం అమ్మినా కానీ తులం బంగారం ఇచ్చుడు ఆయనతో కాదు. మరి రైతులు పండించినటువంటి ప్రతి ఇత్తు ప్రతి గింజను రేవంత్ రెడ్డి కొన్నాడట. 80% మొత్తం పంటలన్నీ కొనేసినాము. ఇంకసు అట్లా పైసలు ఇంకసు రాకుండా సత్తాండ్రు ఒకరు బోనసులు సన్నపడ్లకు బోనసులు అన్నాడు. ఆ బోనసులు లేవు, ఎవ్వి లేవు. ఇంకసు ఒక్కొక్కరు ఆ పైసల కోసం తిరిగి సత్తాను. ఎంఆర్ఓను, బ్యాంకుల పొంటి ఎంఆర్ఓను, ఎంపీటీఓను వీళ్ళని అడిగి తిరిగి సత్తాను ఇంకసుగా. అంటే ఇప్పుడు పైసలు లేవు, మరి నన్ను దొంగ లెక్క చూస్తారు, మరి పైసలు ఇచ్చే గతే లేదు. ఢిల్లీకి పోతుంటే ఎవరో చెప్పులు ఎత్తుకపోయి దొంగ లెక్క చూస్తారని చెప్పి తెచ్చిండు. ఇప్పుడు అవి దొంగ కాకుండా ఏడియాయి అవన్నీ వేస్ట్ కథలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్డ్ కాక ఫెయిల్డ్. మరి ఎవరత్తే మంచిగుంటదే? మళ్ళీ ఒకసారి ఎవరత్తే మంచి, మళ్ళీ కేసీఆర్ అత్తనే నెంబర్ 1 ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ అత్తనే ఇవన్నీ మంచిగా జరుగుతాయి. ఎప్పటికీ వర్షాలు పడతాయి. ఈ రేవంత్ రెడ్డి ఉంటే ముందు కాయంత వర్షం సుఖపడది. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మరి కేసీఆర్ ఏమన్నా మంచి పనులు చేసినా? అన్ని మంచి పనులు చేసిండు. ఆయన చేసిన మంచి పనులల్లా ఈయన ఈసం కాదు తోకసుగా లేదు. మరి ఈసం కాదు తోకలేదంటారు. మరి ఎందుకు నాకు గెలిపించిరే? ఇక అది ఎట్లేసిండ్రో మోసపోయిన ప్రజలు. హామీలు అన్ని 24 హామీలు ఇచ్చిన మళ్ళీ చేత్తడు కావచ్చు అని మోసపోయిన ప్రజలు ఎడ్డోళ్ళు. ఇప్పుడు బాధపడతారు, అప్పుడు మోసపోయిన ఇప్పుడు గోసపడతారు. నేనేమంటా అంటే అప్పటికిప్పటికి తేడా చూసుకుంటే చాలా తెలంగాణ మొత్తం రాష్ట్రంలో బాగా దిగజారిపోయింది. ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన చేయబట్టి ఇప్పటికీ గవర్నమెంట్ లేదేమో కానీ ప్రజల గుండెల్లో ఇప్పటికీ కేసీఆరే ఉన్నాడు. రానున్న ఎలక్షన్లో తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్కు మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్కే పట్టం కట్టడానికి రాష్ట్ర ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఏ రంగంలో చూసుకున్న రైతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరూ అందరూ సారు కోసమే చూస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్లు ఇప్పటికిప్పుడు పెట్టినా కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ సీఎంని చేయడానికి అందరూ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నువ్వు ఒక రైతు కదా? మరి రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వము మంచిగా చేసిందట. రైతులు పండించినటువంటి పంటను సకాలంలో ఉన్నదట. బోనస్ కూడా మంచిగా బరాబరే ఇచ్చిందట. మరి ఏందా, నిజమా అబద్ధమా? అన్న చెప్పుకుంటే ఇక ఏదో అవుతుంది కానీ ఆయన చేసింది ఒక్క పని మంచిగా లేదు. రైతులకు ఎప్పుడైనా కానీ పచ్చి మోసం దగ. ఏమి చేసిండు? రైతుకు రుణమాఫీ చేస్తున్నాడు. ఎవరికి చేసిండు? ఒక్క ఊరికి రండి, ఏ నియోజకవర్గం అనగా పోదాం. ఎవరికైనా సకాలంలో చేసిండు అంటే మేము దేనికైనా రెడీ ఉంటాం. ఆయన చేసిన పనులన్నీ దగ, వేస్ట్ పనులు. నువ్వు ఒక్కనివే అట్లా అంటాను. బయట జనాలు అయితే ఇది రైతు రాజ్యము, రేవంత్ అన్న మాకు బ్రహ్మాండంగా చేసిండు, బ్రహ్మాండంగా అన్ని ఇస్తున్నాడు అని చెప్తారే. రైతు పంట మన ఆయుడు గుణంగానే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ప్రతి సెల్ ఫోన్ టింగ్ టంగ్ అని మోగేది రైతు బంధు. ఇప్పటికీ 1 ఎకరానికి వేసుడు సప్లేకుండు, 1 ఎకరానికి వేసుడు సప్లేకుండు. అంతే తప్ప వాడు చెప్పింది గొప్పలు, చేసేటి అంత శూన్యమే. చేసేటి అంత ఏం లేదు. అంతా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి దగా చేసిండు తప్ప ఏం లేదు. అంటే ఇప్పుడు మరి రైతులకు సకాలంలో రైతు పండించినటువంటి పంటలను కొనడా లేదా? కొనేం లాభం? కొనేం లాభం? కొంటే ఇప్పుడు సంచి గంటకి ఒక బస్తాకు 5 కిలోలు 6 కిలోల చొప్పున కొన్నాడు, కట్ చేసిండు. కొనేం లాభం? మా కొన్నాడు. 7 వాంగ 2 నెలలకు 3 నెలల కాడ 7 వాంగ మా కొన్నాడు. కొన్ని లాభం ఏముంటుంది? ఒక బస్తా గంటకి 4 కిలోలు 5 కిలోలు 6 కిలోలు ఇట్లా కట్ అయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు రైతులు ఎక్కడ చూసినా కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నారు కానీ తప్ప ఏమి సంతోషంగా లేరు. మర్ర కేసీఆర్ సార్ వస్తేనే మళ్ళా ఈ తెలంగాణ అనేది ఒక తెలివి వస్తుంది. అంటే ఇప్పుడు కొంతమంది రైతులు కళ్ళల కాన్నే కన్ను మూసినట్టు తెలిసిందే. మరి నిజంగానే జీవిడిచిరట అన్న. రైతులు కొంతమంది పంటలు కొనలేదని కళ్ళల కాన్నే జీవిడిచి పెట్టిరట. అవునా? నిజమన్నా? నిజము. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ సార్ వచ్చేది కూడా కందికే వస్తున్నాడు కదా. కేటీఆర్ సార్ వస్తున్నాడు కూడా కందికే వస్తున్నాడు కదా, వాళ్ళను ఓదార్చడానికి. ఏం లేదు, రైతు ప్రతి కుప్పలగానే ప్రాణం విడిచిన రోజులు ఉన్నాయి. మరి అట్లా పానం విడిచినా కూడా ఈ సర్కార్ వచ్చి ఏం పట్టించుకోలేదు. వాళ్ళకి ఏం న్యాయం జరగలేదు. వాళ్ళకి ₹1 ఎంపీ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో మన రైతులందరూ ఎట్లున్నారా? అరిగోస పడుతుంది. కాంగ్రెస్ వచ్చిన కాడికి అరిగోస పడుతుంది. మరి కాంగ్రెస్ వచ్చింది, రామరాజ్యం తెచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు తెచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, 4000 రూపాయల పింఛన్ తెచ్చింది అంటారు. ఏది లేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఊరికి 4-5 వచ్చినాయి. ఎవరికి ఇచ్చారు? వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారు. అంటే రైతుల పక్షాన అయితే ఏం లేదు. ఇప్పుడు రుణమాఫీ అన్నాడు,
రుణమాఫీ ఎంత అన్నాడు మాట్లాడేటప్పుడు ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. ఎంతో కొంత ఇచ్చాడు మామ అనిపించుకున్నాడు. రైతు బంధు లేదు, రైతు బీమా అయితే అసలే లేదు. కేసీఆర్ సార్ ఉండగా రైతు బీమా ఆగస్టులో కడితే మళ్ళీ ఆగస్టు వరకు 5 గుంటలు ఉన్న రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు వచ్చినాయి బీమా. ఈ బీమా అయినా కట్టుడే లేదు. ఈయన రైతు రాజ్యం అంటే ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోతాడు అంటే ఈయనతో శాత కదా. ఎందుకు శాత కదా అంటే అది కూలేశ్వరం అన్నాడు కాబట్టి ఆ కేసీఆర్ సార్ ఉండగా కట్టిండు. ఆయనకు మంచి పేరు వస్తా అని మా రైతులను సాగొడతాడు. ఎవరు? ఈ రేవంత్ రెడ్డి. ఈయన దిగిపోతేనే మళ్ళా మా కేసీఆర్ వస్తేనే రైతుకి ఏమన్నా మళ్ళీ కొన్ని జేబులలో పిల్లలకు పెళ్లి చేయాలన్నా ఏమన్నా అప్పులు కట్టుకోవాలన్నా గప్పుడు అవుతుంది. కానీ ఈ రేవంత్ రెడ్డి ఉన్న రోజులు వాళ్ళ మూటలు మోసుడు వాళ్ళు చదువుకుంటే బాగా ఇబ్బంది అవుతుంది, వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. సరేనే, ఇప్పుడు నువ్వు అయితే అట్లా అంటున్నావు. మరి రైతులు ఎటు కదలకుండా అక్కడికే యూరియా వచ్చేటట్టు సెల్లులల్లో ఆపులల్లో యూరియా బుక్ చేసుకోవాలనేది కూడా తెచ్చింది కదా. మరి అది మంచిగే కదా. ఏం మంచిగానే, అంతకుముందు ఆటో పంపితే యూరియా ఇంటికి వచ్చేది. మేము ఆటో అనే చెప్తే పాప షాప్ వాళ్ళు గీపోలే ఇవ్వాలి కాకపోతే రేపు కేసీఆర్ పడ్డాకనో అట్లా అమ్మినాకనో ఇస్తానంటోళ్ళు. ఇప్పుడు ఆ యాప్లు వచ్చింది కాబట్టి మేము పోతే ఆడ యాప్ పెట్టుకుని పోయారకు యూరియా ఉండదు. ఓసారి ఈడు ఉంటుంది, ఓసారి ఆడు ఉంటుంది, ఇంకో షాపులు ఉంటుంది. ఆడికి పోయారకు యూరియా ఉడుతుంది. మళ్ళీ లైను మనకు పాత కాంగ్రెస్ ఎట్లుండనో ఇప్పుడు అదే కోస వచ్చింది మాకు. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు, 4,000 రూపాయల పింఛన్ ఇస్తా అని చెప్పిండు. మన ఇంట్లో చదువుకున్న కొడుకో కానీ బిడ్డో కానీ ఉంటే వాళ్ళకు కూడా ఉద్యోగం ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. మరి ఇవన్నీ దొంగ మాటలు అంటావా? అన్ని దొంగ. ఇప్పుడు మన నిరుద్యోగులు అంతా ధరణ చేస్తున్నారు. వాళ్ళని ఎంట్రీని దాగు అన్నాడు. మా పిల్లలు ఉన్నారు ఎంట్రీని దాచడానికి. అప్పుడు బాబు ఈసారి 2 సార్లు కేసీఆర్ సార్ వేసిన మంచిగానే, కానీ ఏమో ఆయన ఎంతో అంటే ఈయన డబ్బులు ఇస్తా అంటాడు. ఒకసారి ఈయన పొలాలంతా మెప్పించి ఓటు వేయించారు ఇళ్ళల్లో. ఇప్పుడు బాధపడతా ఎందుకేమన్నా బాబు ఇన్ని ఇప్పుడు దించేయాలా మీరు, ఇంకోసారి అయితే కేసీఆర్కి వేయను అని చెప్తారు. నెక్స్ట్ టైం కేసీఆర్ వస్తేనే మా రైతుల బాధలు వస్తాయి, ఆ నీళ్ళు వస్తాయి. ఇప్పుడు కరెంటు కొరత లేదు, 24 గంటల కరెంట్ ఇచ్చేది ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు 7 గంటలు ఇస్తాడు. పొద్దుగాల 9:30 అట్లా ఇచ్చి 7:40కి ఇప్పుడు 7:40కి కరెంట్ ఇస్తాడు పొద్దుగాల. మళ్ళీ 5 వరకు క్లోజ్ చేస్తాడు. 5 వరకు క్లోజ్ చేస్తాడు కరెంటు. 3 ఫేజ్ కరెంటు కూడా దిక్కులేదు. ఈయన ఇంకా చెప్పుకోవడానికి నేను ఈ చేతులు చెప్పుకోవడానికి ఇది చేస్తాను కాదు. 24 నీళ్ళు ఎత్తిపోయాను. ఆ నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోతే బంగారు పంటలు పండుతాయి మాకు. మేము చేసేదేంది రేపు పొద్దుగాల మళ్ళీ కైకిలు పోదామన్నా కైకిలు ఇవ్వడు విలువడు. రైతుకు వండుతానే కదా 4 కైకిలు పిలిచేది. అంటే ఇప్పుడు కాళేశ్వరం కూలేశ్వరం అయిందట కదా, అందుకనే నీళ్ళు ఇడతలేడట కదా. ఈయన ప్లాన్ ఏంటంటే అది గిట్ట నీళ్ళు ఇడితే ఇప్పుడు అందరు చెప్తున్నారు కదా, మేము యూట్యూబ్లలో చూస్తున్నాం కూలేశ్వరం అంటే కూలింది మళ్ళీ నీళ్ళు ఎట్లు ఇచ్చినావు అని చెప్పేసి అంటారనే ఉద్దేశంతో ఇస్తే మళ్ళీ నేనే బాధనం అవుతానని భయానికే ఇస్తలేడు ఆయన. అన్నీ ఇవ్వచ్చు, నీళ్ళు ఇవ్వచ్చు, బరాబర్ ఇవ్వచ్చు. ఎందుకైనా అందరూ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తారు, ప్రజెంట్ ఇంజనీర్లు చెప్తారు నువ్వు ఆడ ఎన్నో క్యూసిక్లు వాడతాను. మేము యూట్యూబ్లో చూసినాం 1,00,000 క్యూసిక్లు వాడతానే నువ్వు మోటార్ తలుపులు దించకుండా నువ్వు అన్ని నింపచ్చు అని అంటారు. ఎందుకు నింపుతలేవు? ఇప్పుడు మాయ మాటలు చెప్పి నువ్వు గద్దెక్కినావు. రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించోరి. మీరు మాటలు బంద్ చేసి కొంచెం చేతలలో వేసి రైతులకు నీళ్ళు ఇయ్యి. ఫస్ట్ నీళ్ళు కరెంట్ ఇయ్యి. మరోసారి నువ్వో కేసీఆర్ తెలుస్తాం మేమే. కేసీఆర్ కావన్నా రేవంత్ రెడ్డి రావాలా అనేది మేము ఇప్పుడు రైతులు ఫిక్స్ అయి ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్తో ఆయన గుద్ది బంధ పెడదామని చూస్తారు కాంగ్రెస్ను. అది ముందుగా గుర్తుపెట్టుకోరు. ఈ బస్సు ఫ్రీ పెట్టిండా, ఆడోళ్ళని విడిచిపెట్టిండు, మగవాళ్ళని ఆగం చేసిండు. ఏముంది అలా ఆడోళ్ళని మరి ఫ్రీ బస్సు మంచిగా అన్నట్ట కదా. ఏం మంచిగా ఉన్నది అది. ఆ ఫ్రీ బస్సు పెట్టక మాకు ఏమన్నా ఉపాధి ఇస్తే కూలోళ్ళకి ఇస్తే అయిపోద్ది కదా. అది లేదు. ఫ్రీ బస్సు పెడుతుంది, ఆడోళ్ళు ఆగం చేస్తుంది, దేశాలు తిరగబడుతుంది, రాజ్యాలు తిరగబడుతుంది. మనకేమన్నా లాభం ఉందా? అలా ఉందా? చెప్పరు, మీరే చెప్పరు. మరి ఇందిరమ్మ పరిపాలనలో ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తెలంగాణ మంచిగా ఉన్నదట, రైతులు కూడా మంచిగా బాగుపడ్డారట, నిజమేనా? ఒక్క రూపాయి లాభం లేదు. ఒక్క రూపాయి లాభం లేదు. నేను చెప్తా పాటు, నేను కూలోనే, నాకు భూమి లేదు, జాగలేదు, నేను కూలోని కూడా నష్టమే జరుగుతుంది. అంటే రైతుకు వండపోతే కూలోనికి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? రైతుకు లాభం ఉంటేనే మరి కూలోనికి లాభం. ఆడ కూలోనికి రైతుకు లేని కూలోనికి ఎక్కడి నుంచి వస్తుంది లాభం? అదేమి సంబంధం? ఏం నష్టం జరిగింది అంతలో నీకు? నష్టమే మరి. నష్టం కాకపోతే ఏమున్నది? ఇట్లా ఏమున్నది చెప్పు? ఏమైనా ఉండదా లాభం?
చెప్పురు మీరే చెప్పు. మరి పింఛను 4,000 చేస్తానే, మన ఇంట్లో కొడుకో బిడ్డో ఉంటే వాళ్లకు నిరుద్యోగ భృతి ఇస్తానే, ఇవన్నీ చాలా వాగ్దానాలు చేసిండు కదనే. ఆడోళ్లకు 25,000 ఇస్తాడు, ఒక్క రూపాయి లేదు. ఫ్రీ బస్ అని పెట్టిండు, ఒకటి పెట్టిండు కదా తెచ్చి పెట్టిండు కథం. ఆడోళ్లకు లేదు, నా మొగోళ్ళకు లేదు. మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందట కదా, ఎవరికి ఇచ్చిండు ఎవరికి ఇచ్చిండు, అది ఎవరికి ఇచ్చిండు మాకు గ్యారంటీ ఏమున్నది? అది ఎవరికో ఇచ్చుకున్నాడు కావచ్చు, మనకు సంబంధం ఏముంటుంది చెప్పు? అదే కదా. మరి మొత్తానికి అయితే ఇప్పుడు ఉన్నటువంటి రైతులు ఇబ్బందులు పడతారా, మంచిగానే ఉన్నారా? బాగా ఇబ్బందులు కాకపోతే రైతు ఏడితే దేశం ఏడ్చినట్టే. రైతు ఏడితే దేశం ఏడ్చినట్టే. మేము కూలీలో కూడా బతకం, ఎవరం బతకం ఎప్పుడు. కానీ రైతు ఏడ్చిన రాజ్యం దేశం బతకది. అది నేను చెప్పేది. మనతో అయిద్దా? కాదు కదా. మరి ఏం చెప్తాం? నువ్వు రేవంత్ రెడ్డి సార్ని ఏమని అడుగుదాం అనుకుంటాను? ఏం అడుగుతాం? ఇంకా రేవంత్ రెడ్డి ఎక్కడిది? ఇక అడిగితే తప్పే అది. మేము కొట్లాడినాం, కాంగ్రెస్ రావాలని కొట్లాడినాం 10 సంవత్సరాలు కొట్లాడి. ఈ రాజ్యం ఎట్లా పోయిందో ఆ రాజ్యం రావాలని చూస్తే ఉన్నదే విక్కపోతాడు, మొత్తం గుడిసెలే విక్కుతాడు. ఎందుకే అట్లా చేస్తా ఉండు? రైతులు అంటే ఏమైనా కోపమా? ఏమో మనకు అది మనకేమి తెలుస్తుంది, తెలియదు కదా. మరి తెలంగాణలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో రైతులందరూ ఎట్లున్నారే? చాలా కష్టాలు ఉన్నారు. కష్టాలలో ఉన్నారా? ముందు కోలుకోపోతున్నారు, కష్టాలలో ఉన్నారు. వాళ్ళకు రైతు బంధు లేదు, వాళ్ళకు మసాలాలు లేవు, నీళ్లు లేవు, డ్యాములలో నీళ్లు కూడా బయటికి రానికి మనకు పేదలకు బతుకుతారనే ఆలోచన లేదు. ఆ ఆలోచన లేదు, ఆ కథ లేదు, ఏదీ లేదు. మనం కూలోనికి లేదు, రైతుకు లేదు, బతుకుదేరు లేదు. మనకు మన కేసీఆర్ మన కోటకు చీకటి తెచ్చిండు, తెలంగాణ తెచ్చిండు. కష్టపడి చిన్న పిల్లల కాంచి ముసలిళ్ళ వరకు తీసుకు కష్టపడి మన తెలంగాణ మనకు తెచ్చిండు. ఈయన ఇబ్బంది పడతాండు, కష్టపడతాండు, ఎన్నో వాగ్దానాలు చేసి ఎక్కిండు. ఏమున్నది? ఏదీ లేదు. ఎక్కడి గొంగడికి అక్కడనే ఉన్నది. ఎవరు పరిపాలన చేసినా కానీ ఇప్పుడు కేంద్రానికి మనము ప్రధానమంత్రిని రూపాయి అడగలే, మనకు డ్యాములు కట్టించిండు. వైఎస్ రాజశేఖర్ అటే డ్యాములు ఉన్నాయి, ఇప్పుడు ఏం లేకుండే. ఈయన వచ్చిన కాంచి మనకు డ్యాములు అయినాయి, మన రైతు బతికిండు. కేసీఆర్ వచ్చిన కాంచి మనకు 2 సార్లు పంటలు ఫుల్లు, రైతు బాగుపడ్డాడు, మళ్ళీ లాస్ అయ్యారు గతం. ఇప్పుడు హేమంత్ రెడ్డి పెట్టిన పరిపాలన ఏంటిది? ఆడోళ్ళకు ఫ్రీ బస్సు, హైదరాబాద్ పోతుంది, విజయవాడ పోతుంది, హాయిగా తిరిగి వస్తుంది, గిన్నె ఉంటాడు. ఇవన్నీ పని చేసిన వాగ్దానాలు అన్నీ ఏది పని చేయ. మరి రైతు బంధు, పింఛను, దాని తర్వాత ఇంకా రైతు బీమా ఇవన్నీ ఏం కాలేదానే? ఏం రాలేదు. ఏమొచ్చినాయి అసలు 100 కూడా అక్కడ రాలేదు. ఇప్పుడు రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుంది, రైతు బాగుంటేనే దేశం పచ్చగా ఉంటుంది. ఇక వాళ్ళనే కలకల అనిపించబడుతుంది. ఇక నీకు ఎవడు బతికటోళ్ళు లేడు, ఎవడు. రైతులు మంచిగానే ఉన్నారట, మరి వాళ్ళకి సకాలంలో రైతు బీమా వచ్చింది. ఎవరు ఆ రైతు బతికే మనం కనిపిస్తలేదా? మనం చూస్తలేమా? వీళ్ళందరూ ఎందుకు కష్టపడతారు? రైతు బాగున్నాక ఇవి మళ్ళీ వెనకటి రోజులు ఎందుకు వచ్చినాయి? అది బాగులేకనే. ఓకే, మరి నువ్వు రేవంత్ రెడ్డికి ఏమని చెప్పదలుచుకున్నావే? ఏం లేదు, పరిపాలన ఇది అయితే నచ్చతలేదు, బస్ అంతే. నీకు ఎవరి పరిపాలన నచ్చింది? మరి కేసీఆర్ పరిపాలన నచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన మంచిగా ఉన్నదా, లేదంటే కేసీఆర్ పరిపాలన అప్పుడు మంచిగా ఉన్నదా? కేసీఆర్ పరిపాలనే మంచిగా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన కూడా ఇంతకుముందు మంచిగా ఉన్నా కానీ ఇప్పుడు మొత్తం చెడిపోయింది. ఇది అనున్న నాయకులంతా మొత్తం చెడిపోయినారు. ఒక కార్యకర్తను కాపాడేది లేవని కాపాడేది వాళ్ళ కడప నింపుకున్నాడు, వాళ్ళే చేసుకుంటారు. కానీ ఇవాళ మళ్ళీ రావాలని కేసీఆర్ వస్తేనే మళ్ళీ ఎప్పటితరంగా నడుతుంది ఈ పని. మరి ఇవాళ రైతుల గురించి మాట్లాడుకుంటే, మరి ఈ ఇందిరమ్మ రాజ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలన రైతులు మంచిగా ఉన్నారట, నిజమేనా? ఏడలేరు, రైతులు కొట్టుకుంటారు, ఒక్కొక్కరు ఏడుతారు. కుప్పలు చూసి ఎంతమంది కోసలు ఒక్కొక్కరు గ్రౌండ్లో పండి ఏడ్చారు. ఏది లేదు, అంత డూబుగా మాట్లాడుతాను ముఖ్యమంత్రి.
అట్లా కాదే, రైతులకు రైతు మాఫీ రుణమాఫీ చేసిండట, రైతు బీమా ఇచ్చిండట, బోనస్ ఇచ్చిండట, పండించిన వడ్లనే కానీ మొక్కజొన్నలనే కానీ మంచిగానే కొన్నాడట కదా. కొనుడు మాకు కొన్నాడు కానీ సగం సగం కొన్నాడు. మన రైతు బంధు సగం అందరి 3 సార్లు రైతు బంధు. ఇటు మళ్ళీ ఈ రుణమాఫీ చేస్తాడు, రుణమాఫీ వీకింది మొదలు 3 సార్లు వీకింది. అది ఎక్కడ చక్కగా చేసిండు అంతే. చేసుకున్నది ఏం లేదు, మాటల మంది మాట్లాడు, నేను ఇచ్చినాను గొప్పగా చెప్పుకోండు బయట అంతే. మరి రైతుల కంట్లే అసలుకే కన్నీళ్లు చూడను, రైతుల కంట్లే కన్నీళ్లు చూడాలంటే అది ఎప్పుడో చూడాలి, నేను వచ్చిన మంచిగా చేసిన రైతులకు అని చెప్పిండు కదా. ఇప్పుడు ఏడిపిస్తాడు, అదంతా ఏం లేదు. రైతులను ఏడిపిస్తాడు, రోడ్ల పని వండ పెడతాడు, మూట సక్క కరెంటు ఉండు లేదు, ఏది ఉండదు, ఏడిస్తాడు ఒక్కొక్క రైతు. ఇంకెక్క పాలన వీకాలి ఉండదు, ఇక వేస్ట్ ఈ నుండి కూడా వేస్తే. ఈ మన తెలంగాణ శని పట్టినట్టు పట్టిండు ఈ ముఖ్యమంత్రి. ఎందుకు నువ్వేమైనా ఆయన మీద కచ్చ కట్టినావా? కక్ష లేదు, అది రియల్గా మా హృదయంతో చెప్తాను, మా బాధలు చెప్పుకుంటాను, మా రైతులది. ఒక్కొక్కరి బాధలు చెప్పుకుంటే మేము ఏడికి కూడా సావాలమే అసలు లెక్క ప్రకారంగా ఈయన పాలనలో మేము. కానీ ఏదో అది దేవుని దైవం ఇంత బతుకుతాను ఆయుష్యుడు, కానీ వేస్ట్ ఈ పాలన చేయదు, పాలన ఉండదు సాల్ మనకింతే. అంటే ఇప్పుడు రైతులకు కష్టం కలగకుంటేనే యాప్లలో యూరియా చేసుకోవాలని చెప్పిండు కదనే. యాప్లలో యూరియా కష్టాలు ఏం ఆయన అనగానే అయిపోతుంది, మనం దొరుకుతా మనతో అయిద్దా? నోటితో అన్న ముచ్చటకును చేసే పనికి వేరుంటుంది. నోటితో 100 మాట్లాడతాం, కానీ చేతులు మనతో అయిద్దా? కాదు. అది అట్లా చెప్పుకునే వరకే, అది అంతవరకే బాధ్యత. అది సరే, నీకు ఎవరి పరిపాలన నచ్చింది? మళ్ళీ ఎవరైతే బాగుపడతారు రైతులు? కేసీఆర్ రావాలి, కేసీఆర్ అయితేనే బాగుపడుతుంది. అంతవరకు దక్క రాదు ఇక కథం. లేకపోతే కథం అయినట్టు నాచినట్టు మళ్ళీ ఒకసారి తెలంగాణకి ఇటు వచ్చినట్టుంటేనే సత్యనాశనం చేస్తారు తెలంగాణను. ఇప్పుడు యూరియా బస్తా ఎంత ఉన్నది ఒక బస్తాకు? అప్పుడు ఎక్కువైందా, ఇప్పుడు ఎక్కువైందా? ఇప్పుడు ఎక్కువ అయింది. 28 బస్తా ఇప్పుడు ఎక్కువ అయింది. అప్పుడు లేని ధర, ఇప్పుడు ధర ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అన్ని ప్రతి ఒక్క వస్తువుకు పెంచిండు, ప్రతి వస్తువు పెరిగింది. అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఇక ధరలైనా పురా జ్ఞాపకం లేవు, కానీ అప్పటికిప్పుడు బాగా చేంజ్ ఉన్నది. విన్నావా, సగం డిఫరెంట్ వచ్చింది. మరి ఎందుకు రైతుల మీద ఏమైనా పగబట్టిండా రేవంత్ రెడ్డి? మరి కోపం ఎందుకు అర్థమైతే, మరి రైతులు అంటే ఆయన గిట్టలేరు మన పాపం. ఆయనకు అంత బాధ ఎందుకు మరి రైతుల మీద కోపం అవుతుంది ఆయనకు. అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుండే, కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుండేనే? గత 10 ఏళ్ళు చూసినాం మేము. కేసీఆర్ పరిపాలన చూసినాం, రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసినాం. వాస్తవానికి రైతుల నుంచి మొదలు పెడితే విద్యార్థుల నుంచి కూడా మళ్ళీ కూడా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా లేనిపోని పథకాలు ఇచ్చి మన ఏదో ఒకటి చెప్పి మన గవర్నమెంట్ ఫామ్ చేసిండు కానీ రైతు బంధు ఎన్నిసార్లు ఎగబెట్టిండు అనేది కూడా తెలుసు అందరికీ. విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు, అవి కూడా లేదు. మొన్న కూడా రైతులది రక్తం చీరి పొలాలు వేసుకోమన్నారు. అదేనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడే పద్ధతి? అదేనా? అదే కేసీఆర్ గారు ఉంటే 6 నెలలకు ఒక్కసారి తప్పకుండా రైతు బంధు కానీ, ఎవరైనా చనిపోయినా కూడా రైతు బీమా కానీ వచ్చింది. 24 అవర్స్ కరెంట్ ఉండే. ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు రాష్ట్ర ప్రజలే చూస్తున్నాం. రాష్ట్ర ప్రజలు ఎట్లా చూస్తున్నారు? కరెంట్ ఎన్నిసార్లు పోతుంది, రైతు బంధు ఎన్నిసార్లు పడ్డది అనేది చూస్తున్నారు. కానీ మళ్ళీ తప్పకుండా రాబోయే కాలంలో తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారే కావాలని రైతు నుండి మొదలు పెడితే విద్యా సంస్థ దాకా కూడా కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. రైతు సదస్సు అయితే జరుగుతున్నది. మరి చనిపోయినటువంటి రైతులకు, ఆపదలో ఉన్నటువంటి రైతులకైతే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, అట్లనే కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి తప్పిదాలను అయితే ఎండగడుతుంది అనే ముచ్చట్లయితే తెలుస్తుంది. జై తెలంగాణ. నీతి జాతి లేనోడు పుట్టడబద్దాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. అరే హౌలేగా నువ్వు అడిగినావు కదరా నీది ఏ జాతి అని. రైతన్నలు చనిపోతే ఆ రైతన్న కుటుంబాలను హక్కున చేర్చుకొని నేనున్నా నీకు పెద్దన్నగా అని చెప్పేసి సహకరించే జాతి కేసీఆర్ గారి నాయకత్వం. జాతి అని నిలిగే కుక్క లక్షపేట 4 చచ్చిపోతే ఇప్పటి వరకు ఆ ఇళ్లకు వచ్చిన ముఖం లేదు. ఒక మంత్రికి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ. ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారా జాతి కోసం? రైతన్నను రాజును చేస్తానన్న జాతి కేసీఆర్ గారిది. రైతన్నకు రైతు బంద్ చేసిన జాతి కేసీఆర్ గారిది. ఏదైతే 4 రైతులు చనిపోయినరో ప్రభుత్వ యంత్రాంగం స్పందించకంటే ముందు కేసీఆర్ గారి నాయకత్వం సంబంధించి ఆ కుటుంబానికి 5 లక్షల చొప్పున ప్రకటించి ఈరోజు వారికి అందజేస్తున్నటువంటి గొప్ప జాతి కేసీఆర్ గారిది. జాతి విలువలు తెలియనటువంటి నీతి లేనోడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హునివి కాదు. తెల్లవారితే కేసీఆర్ని తిట్టడమే నీ ముఖ్యమంత్రి పదవి అనుకుంటే నీకంటే దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు భారతదేశంలో మరొకడు లేడు. భారతదేశ చరిత్రలో నీకంటే నీచమైన చేతగాని బట్టెవాద ముఖ్యమంత్రి ఎవడని చూడంటే రేవంత్ రెడ్డి అంటాడు ఒక్కడు మాత్రమే. తెల్లవారితే జాతి గురించి అంటావు, కులం గురించి అంటావు, నీ నోటికి వచ్చినట్టు తిడతావు.
నువ్వు పాలించిన పాలన ఏందో చెప్పమంటున్నావు, నీ పాలన ఫలాలేందో చెప్పమంటున్నావు, నువ్వు ఎగబెట్టిన రైతు బంధు గురించి చెప్పమంటున్నావు, నువ్వు కట్టినటువంటి రైతు బీమా గురించి చెప్పమంటున్నావు, కేసీఆర్ గారు పెట్టినటువంటి కేసీఆర్ కిట్ ఏమైందని అడుగుతున్నావు. మనమైతే ఇవాళ మంచిర్యాల జిల్లా లక్షెట్పేట దగ్గర అయితే ఉన్నాము. మరి కేటీ రామారావు గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పరిచినటువంటి ఏదైతే రైతు సదస్సు ఉన్నదో మరి ఆ రైతు సదస్సు కాడికి అయితే ఇవాళ కేటీ రామారావు గారు అయితే వస్తున్నారు. మరి కేటీ రామారావు గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులను అదేవిధంగా మరణించినటువంటి రైతులను అయితే పరామర్శించి వాళ్ళతోటి మాట్లాడేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు. అదేవిధంగా ఇక్కడనైతే భారీగా సభ ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తుంటే ఇదే కేటీఆర్ గారు వచ్చినటువంటి కాన్వాయ్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే అనేక రకాలైనటువంటి ఇబ్బందుల పాలయ్యి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో కరువు కాటకాలు ఏర్పడినప్పుడు ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ లేదంటే మంత్రులు కానీ వచ్చి ఈ రైతులను అసలుకే పట్టించుకోలేదట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇప్పుడు వచ్చి అక్కడ ఉన్నటువంటి రైతులను అయితే ఒక్కసారి పరామర్శించిన తర్వాత ఈ రైతు సదస్సు సభనైతే ప్రారంభిస్తారు. మరి ఈ రైతు సదస్సు సభలనైతే సారు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలు ఏంటి, మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తప్పిదాలు చేసింది అనే ముచ్చట్లనైతే ఈ ప్రజలలా ఎండగట్టేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు. మరి రైతులకు నేనున్నా అని చెప్పుకుంటూ రైతులందరికీ భరోసా కల్పించే విధి విధానములనైతే ఈరోజు కేటీఆర్ గారు అయితే ఇక్కడికి వచ్చారు. మరి సభకైతే చాలా మంది కొన్ని వందలాది మంది వేలాది మంది ఇక్కడికి వచ్చారు. లోపల మనం చూసుకుంటే వాళ్ళు కూర్చోవడానికి కుర్చీలు సైతం నిండిపోయి అందరూ ఎక్కడికక్కడ నిలబడ్డటువంటి దాఖలాలు అయితే మనం చూసినాము. మరి ఇప్పుడే కేటీఆర్ గారు అయితే లోపలికి వెళ్ళిర్రు. కేటీఆర్ గారిని చూసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే జన నీరాజనం పలుకుతున్న వేళ కేటీఆర్ గారు అయితే లోపలికి వెళ్ళిర్రు. అక్కడ చనిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే పరామర్శించి ఈ సదస్సును అయితే ఏర్పాటు చేశారు. మరి ఈ సదస్సులను అయితే సార్ ఏ విధంగా మాట్లాడతాడు, ఎట్లా మాట్లాడతాడు అనే విషయాలనైతే మనమైతే మరికొద్దిసేపట్లో చూసే అవకాశాలు అవుతున్నాయి. సో చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ. కెమెరామ్యాన్ శివాతో గుణ.